ఎక్స్పీరియన్స్తో చెబుతున్నా జాను. ఇల్లు ఈ క్షణం ఏం జరిగింది ఇక్కడ? వినపడట్లేదు కానీ ముందు నువ్వు ఎవరు వస్తున్నారేమో చూడు. వినపడుతుంది. వా, నువ్వు మదరవేనా? మొన్నటిదాకా మనిషివేనా అన్నావు, ఇప్పుడు మదరవేనా అంటున్నావు. ఎప్పుడు ఏదో ఒక డౌట్తో ఉంటావా నువ్వు? ఇందుకే మొదటి డౌట్ని క్లారిఫై చేయకుండా ఉండాలి. మనిషిని ప్రూవ్ చేసుకోవడానికి 20 ఏళ్ళు పట్టింది, మదర్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకో 20 ఏళ్ళు పట్టుద్ది. ఇక్కడ నీ కొడుకు గదిలో నుంచి అరుపులు వినిపిస్తుంది. ఒక నిమిషం. నువ్వేమో పోలీస్ కుక్కలా తయారయ్యావు, అదేమో పోలీస్ కుక్క పిల్ల తయారై విధుల్లో వస్తుంది. పెట్టు, ఇంక నీ జాబ్ అయిపోయింది. మళ్ళీ విజిలేసే టైంకి పిలుస్తాను, వెళ్ళిపో. ఇద్దరిద్దరే సరిపోయారు. ఇదిగో మమ్మల్ని తిట్టిన సారు కానీ లోపల వాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అవునా? జాను అలా వినకూడదు జాను, తప్పు జాను. వాడి ప్రైవేట్ స్పేస్లోకి అలా వెళ్ళకూడదు. ఇక్కడున్న స్పేస్లో నువ్వు వచ్చి ఇరుక్కోగలేదు, వాడి ప్రైవేట్ స్పేస్లోకి వెళ్ళి నేను ఇరుక్కుంటే తప్పు లేదు. ఆగు. ఏం మాట్లాడుతున్నాడు? చెప్పానా, క్యూరియాసిటీ అంతే. అలా కవరేజ్ ఏరియాలో స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది. ఇదిగో ఒక్క వీడియో తీద్దాం. వీడియో తీయకూడదు పిల్లల రూమ్లోకి వెళ్ళి. ఏంటిది? వాడేమన్నా హృతిక్ రోషన్, నేను వాడి రూమ్లో పెట్టి వీడియోలు తీయడానికి. హృతిక్ రోషన్ అయితే ఇలా ఫోటోలు వీడియోలు తీస్తా రూమ్లో జరబడి. నీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలా, నా బ్రెయిన్లో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ కావాలా? వస్తాడు. ఇదంతా నీ వల్లే. ఏంటి ఇలాంటి గతి పట్టించావు? ఇది పేరెంట్స్ అన్నాక ఏదో ఒక రోజు టీనేజ్ పిల్లలు వచ్చినాక ఈ గతి పట్టాల్సిందే. ఓకేనా?